హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు. మేము ఎప్పుడు చేసినా ఎట్లనే చేస్తాం, మా ఇంట్లో కూడా ఎట్లనే చేస్తారు. సో మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకోండి. తర్వాత 3 ఆనియన్స్ మీడియం సైజు కట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఫిష్ పీసెస్ అనేవి మొత్తం క్లీన్ చేసుకొని ఇది వచ్చేసి 700 గ్రామ్స్ వరకు ఉంటాయి ఫిష్ పీసెస్. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుని పీసెస్కి బాగా మొత్తం పట్టించి పీసెస్కి బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. పీసెస్కి ఉప్పు కారం అది బాగా పట్టించి ప్రతి పీస్కి కలిసేటట్టు కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఫిషెస్ అన్ని బాగా ఇప్పుడే పట్టించుకుంటే మనం కూరలో వేసినప్పుడు ఫిష్ అనేది చప్పగా లేకుండా ఉప్పు కారం అది పట్టి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ చేసిన తర్వాత ఇలా మొత్తం అన్నీ కలిపి పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఫిష్ పులుసుకి గిన్నె అనేది ఫ్రీగా ఉండాలండి, పెద్దగా ఉండాలి. దగ్గరగా ఉంటే పీసెస్ అది మనం గిన్నె అది కలిపిన కర్రీ కలిపినప్పుడు పీసెస్ అనేవి విరిగిపోతాయి అన్నమాట. తర్వాత గిన్నెలోకి ఆయిల్ అనేది ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని దానిలోకి ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అది కొంచెం ఫ్రై అవుతుంది అన్నప్పుడు కరివేపాకు, అలాగే ఒక 5-6 మిర్చి. మనకి స్పైసీ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట ఫిష్ పులుసుకి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పులుపు కారం అన్నీ బాగా సరిపోతాయి. తర్వాత దీన్ని కొంచెం మగ్గించడానికి కొంచెం ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అనేది ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుని మన కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. లేదు పచ్చివాసనతో కొంచెం ఫిష్ స్మెల్ అనేది బాగా వస్తుంది, కర్రీ అనేది తినలేరు చాలామంది. అలా ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకుంటే మన కర్రీ అనేది స్మెల్ అనేది ఏం రాదు, పచ్చివాసన ఏం రాదు. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది, అది యాడ్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిలోకి టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ టమాటో వచ్చేసి నేను 2 టమాటాలు తీసుకున్నాను చిన్నవి. మీరు పెద్దదైతే మీడియం సైజ్ ఒకటి తీసుకోండి. అది బాగా పేస్ట్లో చేసి దానిలో యాడ్ చేసుకోండి. అది పేస్ట్ మగ్గిపోయిన తర్వాత కూరకి సరిపడా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేశాను. పీసెస్లో ఆల్రెడీ 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను కదా, సో కారం అనేది సరిపోయిద్ది అన్నమాట. తర్వాత దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకుని ఆ పొడులన్నీ బాగా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి, పచ్చివాసన పోయే వరకు. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది ఆ గ్రేవీకి బాగా పట్టిద్ది అనమాట. 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి అన్నీ అలా యాడ్ చేసుకోండి. అన్నీ సపరేట్గా యాడ్ చేసుకుంటూ ఒక దానిపైన ఒకటి పెడితే ఫిష్ పీసెస్ అనేవి కుక్ అయిన తర్వాత విరిగిపోతాయి అన్నమాట. గ్రేవీలో అలా మొత్తం ఒక 2 మినిట్స్ మగ్గించి వెనక్కి తిప్పుకోండి. మనం గరిట అనేది ఇప్పుడే వాడతాము, తర్వాత ఫిష్ పులుసులో అసలు గరిట అనేది వాడము. అలా మొత్తం అన్ని ఒక 2 మినిట్స్ అట్లా తిప్పి తర్వాత 2 మినిట్స్ మగ్గించుకోండి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు అనేది మనకి గ్రేవీకి సరిపడా పులుసుకి ఎంత కావాలో అంతవరకు మనం యాడ్ చేసుకోవచ్చు. అది చింతపండు అయిపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇదే సరిపోయింది చింతపండు పులుసు అనేది.
అలా కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకొని మనకి పీసెస్ అన్ని కుక్ అయ్యి దగ్గరకు వచ్చేసరికి మనకి గ్రేవీ అనేది చిక్కపడిపోద్ది. కాబట్టి మనం పులుసు అనేది ఇప్పుడు ఎక్కువ వేసుకుంటే పీస్ ఉడికేసరికి బాగుంటుంది అన్నమాట ఫిష్ పులుసు. అలా మొత్తం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 15 to 10 minutes to 15 minutes వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని, తర్వాత ఫైనల్గా మనం బెండకాయ ముక్కలు కానీ వంకాయ కానీ ఏదైనా ఐటెం యాడ్ చేసుకొని టేస్ట్ అనేది బాగుంది. వంకాయ కూడా చాలా బాగుంది చేపల పులుసులోకి. అలా తర్వాత ఒక 5 minutes ఉడికించి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది కొత్తిమీర వేసిన తర్వాత. ఈ పులుసు అనేది చాలా బాగా వచ్చింది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.